అలా అని ఎందుకు అనుకోవాలి? అలా అనుకుంటే అది నెగిటివ్ అండి. లేదా మమ్మల్ని ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆ పార్టీ కోసం పనిచేసిన అరెస్ట్ చేసే పరిస్థితికి సైకోల్లో తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన మాట్లాడాడు. ఇక మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 3-4 నెలలు అయిందంతే. అంతకుముందు నుంచి నేను దాదాపు 3.5 సంవత్సరాలు ఒంటరిగానే పోరాటం చేశాను. నేను ఆ మీడియాకి నాకు ఎక్కడి నుంచి ఏ పక్క నుంచి ఏ సపోర్ట్ రాలేదు. ఇప్పుడైనా మీడియా నుంచి వచ్చే రెవెన్యూ తప్ప ఏ పార్టీ నుంచి అన్నా ఎవరన్నా మేము అడిగితే ఇవ్వలేని లేరు సార్. మహేంద్ర గారు పొద్దున్న లేచి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకపోతే రాజేష్ మహాసేన ఇల్లే గడవదు, అదే మీ రెవెన్యూ అని మిమ్మల్ని విమర్శిస్తే, ప్రొద్దుట్లో జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని అది అన్ని వర్గాలకి అన్యాయం చేసేది, నష్టపరిచేలాగే ఉంటుందండి. అంటే ఆయనను తిట్టడమే మీ మీడియా పని, ఇంకేం లేదా సమస్యల మీద? నేను తిట్టనండి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని. ఆయన చేసే తప్పుడు ప్రచారాలు ఇప్పటికి ఇంకా జనాలను మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి ఆయన చేసే పనుల్ని దాని వెనకాల ఉన్న వాస్తవాలు చెప్తాను నేను. యాక్చువల్గా మీడియా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని పనిచేయటమే కదా సార్. ఈ రోజు నేను అలాగే పనిచేస్తున్నాను అనుకోండి. కానీ చంద్రబాబు నాయుడు చేసిన గతంలో ఎన్ని తప్పులు ఉన్నాయి. అప్పుడు ఆయన అధికారంలో వ్యతిరేకించాం సార్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గరగపర్లో దళిత కుటుంబాలను వెలివేయటం జరిగింది. అక్కడ ఉన్న ఒక రామరాజు అని, బలరామరాజు అనే వ్యక్తి. అప్పుడు మేము ఇది చంద్రబాబు నాయుడు దీని మీద సరైన చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాం. రాపూర్ సంఘటన ఒకటి జరిగిందండి. ఒక ఎస్ఐ అక్కడ ఎస్సీలను కొట్టాడు. అప్పుడు అక్కడ దానికి బాధ్యత మీరే వహించాలని చంద్రబాబు నాయుడు, మేము అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద పోరాడాం. ఈయన అధికారంలోకి వచ్చి ఈయన మీద పోరాడుతాం. ఒక పక్క పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడి తన బలం ఏంటో తెలుసుకొని పోరాటం దిశగా ప్రయత్నించాలి. ఒక పక్క అదే జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయినా సరే, కేసులు ఎన్ని పడుతున్నా సరే అవి లెక్క చేయకుండా జనంలోకి వెళ్ళి జనమే బలంగా మార్చుకొని రాజకీయం చేయటం చూసాం. నేను వచ్చిన ప్రజల్లో నన్ను ఎవరు గెలిపించలేదు, నా పార్టీకి అంత బలం లేదు అని ఆయనే బహిరంగంగా చెప్తుంటే, ఆ పార్టీతో టీడీపీ అలయన్స్ పెట్టుకుంటే అసలు టీడీపీకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్లో? అంటే టీడీపీ భవిష్యత్తుకి ఫ్యూచర్లోనే కాదండి, రాబోయే 100 సంవత్సరాల దాకా డోకలేదు. ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళారు, పదవి సాధించారు అని మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాకు ముఖ్యమంత్రి వద్దు అని అంటున్నారు. అంటే ఇక్కడ మాకు పదవి కావాలని కోరుకునేవాడు స్వార్థపరుడా? పదవి వద్దని రాజకీయ పార్టీ పెట్టిందే పదవి కోసం కదా, ప్రజల్ని పరిపాలించాలనే కదా. ఒక పక్క పదవి అద్దన్నప్పుడు రాజకీయంలో రావటం దీనికి సినిమాలు చేసుకోవచ్చు కదా. పార్టీ కూడా ప్రశ్నించడానికి పెట్టాను అన్నాడు. పదవుల కోసం పెడతాను అనలేదు, నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నాడు. ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పోరాడితే, ముఖ్యమంత్రిగా ఆయన సింగిల్ గా, అందుకే ప్రశ్నించుకుంటూ కూర్చో అని చెప్పేసి ఆ ఒక్క స్థానమే ఇచ్చారు, అది కూడా పోయింది. ఇంకా జీవితాంతం ప్రశ్నించు అని ప్రజా తీర్పుగా కనపడుతుంది. నిజంగానే నాకు రాజ్యాధికారం కావాలి, నేను ఏదన్నా బాగా చేస్తాను, నా పథకాలు ఇవి, నా మేనిఫెస్టో ఇది అని అంటే నిజంగానే బాగుండేదేమో. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ ఎప్పుడు కనిపించదు అని ఒక వాదన ఉంది. నేను కదా అనటం, ఆయనకు వ్యక్తిగతంగా మనం అంతా అభిమానులే అయినప్పటికీ ఇప్పుడు మీ పార్టీతో అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి చెప్తున్నా, పార్టీ పెట్టిన తర్వాత నిజంగానే క్యాడర్ని పెంచుకుంటూ పోయి పోరాడే విధంగా వెళ్ళాలే తప్పితే కానీ ఈయనొక్కరే వచ్చి స్టేజ్ పెడతారు, ప్రజల్లో అరిచేసి వెళ్ళిపోతారే తప్పితే కానీ ఒక్కొక్క క్యాడర్ పెంచుకుంటూ రావాలి. అలాంటి క్యాడర్ లేదు అని అంటారు. మరి ఇప్పుడు 2024లో ఆయన చేసే ప్రయత్నం అదే కదండి. ఇప్పుడు ఆయన పవర్ షేరింగ్కి వెళ్తున్నాడు, కొన్ని సీట్లు తీసుకుంటాడు, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నుంచి వస్తారు, దాని నుంచి కొన్ని పోర్ట్ఫోలియోలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి అది క్యాడర్ని పెంచడం అవుతుంది కదా. ఒక వ్యక్తి వచ్చినట్టునే ముఖ్యమంత్రి ఎలా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి చాలా గొప్ప నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి అవడానికి దాదాపు 30 సంవత్సరాల పైనే పట్టింది. బీజేపీ అనేది ఇప్పుడు తిరుగులేని శక్తిగా భారతదేశంలో ఉంది. 1951 నుంచి స్ట్రగుల్ చేస్తే 2014కి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈయన పార్టీ పెట్టి ఆయన కంటెస్ట్ చేసింది 2019 ఎలక్షన్, 2024కి సీఎం అయిపోవాలని అంటాం. అంటే అది తలకి మించిన భారం కదా సార్. ఒక్కోసారి అవ్వచ్చు, ఎలాగా ఎన్టీఆర్ గారు అయ్యారు. ఎన్టీఆర్ గారు అవడానికి కారణం ఇప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదం అయింది. తెలంగాణలో కేసీఆర్ అయ్యాడు, అది తెలంగాణ నినాదం. కేజ్రీవాల్ అయ్యాడు, అక్కడ లోక్పాల్ బిల్ కానీ లేకపోతే నిర్భయ ఘటనలు కానీ ఆ సందర్భాలు క్రియేట్ చేసి అక్కడ ముఖ్యమంత్రిని. ఇక్కడ ఆంధ్ర పరిస్థితి అది కాదు కదండి. ఉన్న ముగ్గురు స్థానికులే, అక్కడ ఏమి ప్రత్యేకమైన సెంటిమెంట్ లేదు. కొత్త పార్టీ వచ్చింది, కొత్త పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీని వ్యవస్థాగతంగా స్థిరపరచాలి. రెడ్డి 5 సంవత్సరాలే గట్టిగా ప్రయత్నిస్తే సీఎం అయి కూర్చున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నగారు వారసత్వంగా ఇచ్చిన ఓటింగ్ ఉంది, ఆయనకి రాజకీయ వారసత్వం అండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వారసత్వం కాదే. దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయం చేసి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కాంగ్రెస్ పార్టీ బలగాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి అని కథలు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళ తండ్రి. ఆయన ఇచ్చిన బాటలో ఈయన నడిచాడు తప్ప ఈయన కొత్తగా క్రియేట్ చేసింది ఏముందండి. ఇప్పుడు ఆయన పరిపాలించాడు 5 సంవత్సరాలు, మీరు చూడండి మళ్ళీ 30 సంవత్సరాల దాకా ఆయన అధికారం రాణిస్తారేమో జనాలు. అంతలాగా మొత్తం చెడదొప్పుకున్నాడు అంటారు ఒక రకంగా, మా ఏరియా లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏది రాజకీయ ఇది? పవన్ కళ్యాణ్ గారి దగ్గర 1000 కోట్లు,
ఏమీ లేదు ఆయన దగ్గర, సింగిల్ మ్యాన్. కానీ ఆ సింగిల్ మ్యాన్ ఈ రోజు వచ్చి పవర్ షేరింగ్ స్థాయికి 2 ఎలక్షన్కి వచ్చాడంటే అది అచీవ్మెంట్ అండి అయింది. తప్పకుండా రాజేష్ గారు, ఇప్పుడు రాజకీయం చేయాలంటే యువత చాలా బాగా భయపడేది ఏంటంటే కొత్తగా దేశ భవిష్యత్తుని మార్చగల శక్తి యువతకే ఉందన్నా కూడా అలాంటి యువత రాజకీయంలో రావాలంటే చాలాసార్లు భయపడతా ఉంటారు. ఫైనాన్షియల్ టర్మ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఫ్యూచర్లో మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని అంటే? యాక్చువల్గా నేను ఎప్పుడు నేను రాజకీయ నాయకుడిగా అనుకోలేదండి. ఎక్కడున్నా అన్ని వర్గాలకి సమన్యాయం చేసేవాడు పదవులు ఉండాలని కోరుకున్నాను. నేను కోరుకున్నాను కాబట్టి నాకు ఆశలు ఆకాంక్షలు లేవు కాబట్టి నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యేది ఉండదు, నా పోరాటం ఎక్కడ ఆగేది ఉండదు. నేను రాజకీయ నాయకుడిని కంప్లీట్ రాజకీయ నాయకుడిని కాదు కాబట్టి ఈ రాజకీయాల్లో వచ్చే సమస్యలు ఏమి కూడా నన్ను టచ్ చేయలేవని అనుకుంటాను సార్. ఫైనల్గా మహాసేన మీడియా ఆశయాలన్నింటినీ సాధించాలనే మీకు ఆశయాలే ఉన్నాయి అని చెప్పారు. ఆశ అయితే ఏం లేదు కానీ ఆశయాలే ఉన్నాయి. ఎలాంటి ఆశయాలని సాధించాలి అని అనుకుంటున్నాను? నాకు తెలిసినంత వరకు కులం పేరుతోనో, మతం పేరుతోనో, పేదరికం పేరుతోనో ఎవరి మీద ఒక బలవంతుడు బలహీనుడిని అణిచివేయని సమాజం కావాలి సార్. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక సామాన్యుడి మీద అటాక్ జరిగితే దేశవ్యాప్తంగా దాని మీద నిరసనలు వెల్లువెత్తి ఒక దేశ అధ్యక్షుడు కూడా బంకర్లో దాక్కునే పరిస్థితి వచ్చింది. ఆ చైతన్యం, ఆ పరిపాలన మన ప్రదేశంలో, మన దేశంలో కూడా రావాలి, మన రాష్ట్రంలో రావాలని కోరుకుంటాను సార్. తప్పకుండా. ఈ ఆశయం కోసం అయితే మీరు ఆ మహాసేన మీడియాని అయితే స్థాపించారో ఆ ఆశయాలన్నీ ఖచ్చితంగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఫ్యామిలీతో వచ్చారు, మిమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టడం కూడా భవ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా నా ఇంటర్వ్యూలో సిగ్నేచర్ స్టూడియోస్